ఆత్మ బంధువులారా నమస్కారం. మన సనాతన ధర్మ మూలాలను వెతుక్కుంటూ సాగే ఈ దివ్య ప్రయాణంలో మీ అందరికీ స్వాగతం. ఈ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ పరమాత్మ బోధనలను శ్రవణం చేయడం వల్ల మీ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఈ కథను వినడం కేవలం జ్ఞాన సముపార్జన మాత్రమే కాదు, ఇది ఒక ధర్మ రక్షణ, ఒక విశేష పుణ్యఫలం. మీ మనసులోని అశాంతిని తొలగించి మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించే అద్భుత శక్తి ఈ జ్ఞానానికి ఉంది. ఇది కేవలం ఒక ప్రవచనం కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక దివ్యౌషధం. భక్తితో, ఏకాగ్రతతో ఈ జ్ఞాన యజ్ఞంలో పాలుపంచుకోండి. ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే ఒక పెద్ద ప్రశ్న: నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నా వెంటే ఎందుకు ఈ దురదృష్టం నీడలా వెంటాడుతోంది అని. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. కాని ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఆ కాలగమనంలో నిక్షిప్తమై ఉంటుంది. జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి, అటుపై ఉద్ధవుడికి బోధించిన కర్మరహస్యాలను మనం పరిశీలిస్తే మన జీవితంలోని కష్టాలకు కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. దురదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు, అది మనం గతంలో నాటిన విత్తనాల నుండి మొలకెత్తిన చేదు ఫలం మాత్రమే. ఒక వ్యక్తి తన ప్రస్తుత జీవితంలో ఎంతో నీతిగా, నిజాయితీగా జీవిస్తున్నప్పటికీ గత జన్మల తాలూకు కర్మఫలం అతడిని వదలదు. శ్రీకృష్ణుడు అంటాడు, అర్జునా, శరీరం నశిస్తుంది కాని ఆత్మ మోసుకెళ్లే కర్మవాసనలు నశించవు. ఒక ఆవుదూడ 1000 ఆవుల మందలో ఉన్నా తన తల్లిని ఎలా గుర్తుపట్టి వెతుక్కుంటూ వెళ్తుందో, అలాగే మనం చేసిన కర్మ కూడా 100 జన్మల తర్వాతైనా సరే కర్తను వెతుక్కుంటూ వస్తుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నీ ప్రారబ్ధ కర్మ ఫలితాలు. కర్మలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది సంచిత కర్మ, అంటే మనం అనేక జన్మల నుండి పోగు చేసుకున్న కర్మల భాండాగారం. రెండవది ప్రారబ్ధ కర్మ, అంటే ఆ భాండాగారం నుండి ఈ జన్మలో అనుభవించడానికి మనం తీసుకువచ్చిన ఒక చిన్న భాగం. మూడవది ఆగామి కర్మ, అంటే ఈ జన్మలో మనం చేస్తున్న పనుల వల్ల భవిష్యత్తు కోసం జమ చేసుకుంటున్న కర్మ. చాలామందికి ఒక సందేహం వస్తుంది: దేవుడు దయామయుడు కదా, మరి మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అని. నిజానికి దేవుడు ఎవరినీ శిక్షించడు. ఆయన కేవలం ఒక సాక్షి మాత్రమే. ఒక వ్యాపారి తన లెక్కల పుస్తకంలో లాభనష్టాలను ఎలా నమోదు చేస్తాడో, ప్రకృతి కూడా మన కర్మలను అలాగే భద్రపరుస్తుంది. దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతోంది అంటే